నమస్తే అండి రామారావు గారు. నమస్కారం. రామారావు గారు, ప్రస్తుతానికి రామోజీరావు గారి కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఏదైతే మార్గదర్శి చిట్ ఫండ్ ఉందో అది దానిలో అక్రమాలు జరిగాయి అని అంటూ కోడలు శైలజ గారికి సంబంధించి కూడా విచారణ జరుగుతుంది, అధికారులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నాగబాబు గారు రామోజీరావు గారికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మరో పక్క నెటిజన్లు ఏం చేస్తున్నారంటే వ్యక్తిగతమైన అభిమానం ఉంటే మీకు ఉండొచ్చు కానీ ఏదైతే క్వశ్చన్ చేస్తున్నారో అధికారులు విత్ ప్రూఫ్స్ తో మీరు ఎట్లా ఖండిస్తారు, మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు అంటూ నాగబాబు గారి మీద కూడా ఒక వర్గం ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఏం చెప్తారు మీరు, అసలు ఏంటి కథ ఈ గందరగోళం? ఇప్పుడు రామోజీరావు గారిని అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారు? బీజేపీలో అంటే కేంద్రంలో ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు. అంటే బీజేపీ వాళ్ళకి కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఎవరైతే పడదో వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారా? వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారా? రామోజీరావు గారి మీద ఈ కేసు ఎప్పటిది? నిన్నటిదా, మొన్నటిదా, 5 సంవత్సరాల ముందుదా, ఎప్పుడో 8 సంవత్సరాల ముందు కేసుది. ఏంటి అసలు అర్థం లేదు. అసలు మీకు పరిపాలన చేసేటువంటి పెద్దవాళ్ళకి ఒక సంస్కరణ, ఒక పద్ధతి, ఒక ప్రోటోకాల్ ఎన్ని అవసరం లేదా? అప్పుడెప్పుడో ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు పెట్టాడు రామోజీరావు మీద. ఆయన గెలిచాడు. ఆయన ఫండ్స్ అన్నీ మేము ఫండ్స్ దారి మళ్లించిన విషయం నిజమే, కానీ ఎవరికైనా ఇవ్వకంటే ఉంటే కదా ఫండ్స్, వాళ్ళ తాలూకు అమౌంట్స్ అన్నీ రియలైజ్ చేస్తాం కదా. మీకు కావస్తే మొత్తం ఎవరెవరికైతే రియలైజ్ చేయాలో ఆ మొత్తం అమౌంట్ అంతా ఒక చోట బ్యాంకులో వేస్తాం, మీరు రియలైజ్ చేసుకోండి అని చెప్పేసి సజావుగా సమాధానం చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తీరుబాటుగా కేసు పెట్టడంలో ఉద్దేశం ఏంటి? 8 సంవత్సరాల క్రితం జరిగిన కేసును తిరిగి తోడాల్సిన అవసరం ఏంటి అనేది కూడా కొంతమంది అదేనమ్మా. ఎందుకు పెడుతున్నారంటే రేపు పొద్దున ఎలక్షన్స్ రాబోతున్నాయి. రామోజీరావు గారు వీళ్ళకేమో కొంచెం అంటే సపోర్ట్ పలకాలి, ఒత్తాసు పలకాలి, వెన్నుదన్నుగా నిలవాలి. అంతేనా? వాళ్ళకి ఎవరైతే సపోర్ట్గా కావాలనుకుంటారో వాళ్ళ మీద కేసులు వేస్తారా? కనుక ఇది నిజంగా చాలా తప్పమ్మది. ఏం మరి కేసీఆర్ మీద కేసు వేశారు కదా, మరి ఎందుకు డ్రాప్ అయిపోతున్నారు? కేసీఆర్ ఏమో బండి సంజయ్ని అరెస్ట్ చేయించారు కదా, మరి ఎందుకు డ్రాప్ అయిపోతున్నారు? మీ పార్టీ ప్రతిష్ట దిగజారిపోలేదు. బండి సంజయ్ని అరెస్ట్ చేశారంటే ఒక బీజేపీ పార్టీ, కేంద్రంలో రూలింగ్ పార్టీ, మీరు వెంటనే ఇమ్మీడియట్గా 5 నిమిషాల్లో రిలీజ్ చేయించాలన్నమాట. ఇంతవరకు బండి సంజయ్ ఏమో అరెస్ట్లో ఉన్నాడు. అది మీరు ఆలోచించుకోలేదా? బీజేపీ పార్టీ వాళ్ళు, కేంద్రంలో ఉన్నవాళ్ళు. కనుక ఇవన్నీ ఒకవేళ నాగబాబు గారు కానీ ట్వీట్ చేసి సపోర్ట్ చేశారంటే ఐ డు వెల్కమ్ హిమ్. ఎందుకంటే మనకి ఉభయ సంయుక్త రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద మనిషిగా ఉన్నాడు. అసలు ఎన్టీ రామారావుని గద్దెనెక్కించింది ఆయన, ఎన్టీ రామారావుని చీఫ్ మినిస్టర్గా నిలబెట్టింది ఆయన, అలాగే చంద్రబాబు నాయుడిని కూడా చీఫ్ మినిస్టర్గా నిలబెట్టింది ఆయన, మద్యపాన నిషేధం గురించి ఉద్యమం చేసింది ఆయన. తెలుసా నీకు? మద్యపానం నిషేధం కోసం ఉద్యమం చేయబట్టే రామారావు గారు ప్రమాణ స్వీకారం చేయగానే ఫైల్ మీద సంతకం పెట్టాడు. ఇట్లాంటి గొప్ప సంస్కరణలు చేసి విజయవంతమైనటువంటి రామోజీరావు మీద మీరు కేసులు పెడతానంటే ఎవరు ఊరుకుంటారండి? ఎవరికైనా ఒక నిర్దాక్షిణ్యంగా ఎటువంటి ప్రూఫ్స్, ఆధారాలు లేకుండా అయితే అధికారులు విచారణ వరకు వెళ్ళరు కదా. విచారణ వరకు వెళుతున్నారు అంటే వాళ్ళకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయనే కదా. ఆధారాలు పుట్టిస్తారండి. అలాగేనట్టయితే ఈ రామోజీరావు గారిని ఒక్కసారి మనం చెప్పన్నట్టయితే ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి పరులు కొన్ని లక్షల మంది పేర్లు మన ఈనాడు పేపర్లో మొదటి పేజీలో వేస్తాడు. వాళ్ళందరి మీద మీరు యాక్షన్ తీసుకుంటారా? కొన్ని లక్షల మంది అవినీతి పరులని పేర్లు ముందు పేజీలో వేస్తాడు. మరి వాట్ అబౌట్ అదాని? అయితే వాళ్ళు అందరినీ వదిలిపెట్టేయాలంటారు. అంతే కదా. వాట్ అబౌట్ అంబానీ, వాట్ అబౌట్ విజయమాల్య, వాట్ అబౌట్ నీరవ్ మోదీ? వీళ్ళందరూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టేసి ఐపీ పెట్టేశారు అంతే. జానయ్యదేవ్ మనం 10,000 పుస్తకాలు కొనుక్కోవడానికో దేనికో అప్పు చేసినట్టయితే 10,000కేమో 90,000 రూపాయలు చొప్పున బ్యాంకులు వడ్డీ కట్టించుకుంటాయి. అదే బ్యాంకులు లక్షల కోట్లు అప్పించేసి కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాయి, మాఫీ చేసేస్తున్నాయి. ఇది అన్యాయం కాదమ్మది. మీరు కేంద్రంలో ఉండి చేసే పనులు ఇవ్వా?
నీరవ్ మోదీకేమో లక్షల కోట్లు, విజయమాలికేమో లక్షల కోట్లు, ఆదానికి లక్షల కోట్లు, అంబానీకి లక్షల కోట్లు ఇస్తున్నారు. మీరు జై అంటున్నారు మాట్లాడితే వాళ్ళు బీజేపీకి. మీకు ఎలక్షన్ కోసం ఫండ్స్ ఇస్తున్నారు. ఇంతే కదా మీరు చేసింది. జాతి సంపద అంతా ఒక నలుగురికి పంచుతున్నారు. జాతి అంతా నిర్వీర్యం అయిపోతుంది. అలో లక్షణాన్ని ఏడుస్తుంది. ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల రూపాయలు దేశం అంతా ఎంత సుభిక్షంగా ఉంటుందమ్మా. దేశాన్ని ఎలా మార్చవచ్చు? నిజంగా మార్చేవాడు ఉండాలే కానీ లక్షల కోట్లు మాఫీ చేస్తుంది. ఏమిటి ఇదంతనా? అందువల్ల ఇక పోయినట్టు అన్నిటికీ పేదవాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ పాన్ కార్డును ఆధార్ కార్డు ఇవన్నీ మనం దానికి అనుసంధానం చేయడం కోసం ఒక 1000 రూపాయలు ఫీజు కట్టాలంట. ఎన్ని కోట్ల మంది కడతారు? ఎన్ని కోట్ల వేలు వస్తున్నాయి? పేదవాడి దగ్గర నుంచే కదా. ఎందుకు ఫీజు లేకుండా ఆ పాన్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానం చేయొచ్చు కదా. ఇలాంటివి అడిగితే తప్ప. కానీ ఇప్పుడు నాగబాబు చేసింది చాలా మంచి చేశాడు. ఐ డూ వెల్కమ్ హిమ్. అయితే నాగబాబు ఏం చేసినప్పుడు కూడా వాళ్ళ అన్నయ్య తాలూకు సలహా లేకుండా చేయడు. వాళ్ళ అన్నయ్య ఎందుకు చెప్తున్నాడు? ఈనాడు రామోజీరావు గారికి కానీ ఇప్పుడు సపోర్ట్గా ఉన్నట్టయితే రేపు రాబోయే ఎలక్షన్స్లో మన పవన్ కళ్యాణ్కి కొమ్ము కాస్తాడు. పెద్దకి ఎవరు లేరు కదండి. పవన్ కళ్యాణ్కి మంచిగా చెడ్డైనా రామోజీరావు ఉంటాడనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ట్వీట్ చేస్తున్నాడు. అంటే ఏమిటి? ఆయన ఒక్కడే ట్వీట్ చేస్తున్నట్టు, చిరంజీవికి ఏమి తెలియనట్టు, జనసేన పవన్ కళ్యాణ్కి ఏమి తెలియనట్టు అనుకోవచ్చు. కానీ మనకు తెలీదా ఎందుకు ట్వీట్ చేస్తున్నారు? జరగబోయేది ఇది మంచిదే. ఏదైనా సరే వాళ్ళు మీరు చేస్తుంది తప్పు అని తెలియజెప్పడం చాలా అవసరం. మీకు సమాజం ఎందుకు చెడిపోతుందంటే ఒక పక్క చెడిపోతున్న సమాజం చూసి అర్థమయ్యి కూడా నోరు మెదపకుండా ఉంటారే, ఆ కుహన మేధావుల వల్లే సమాజం చెడిపోతుంది. నోరిప్పాలి, గర్జించాలి, ప్రశ్నించాలి, సమాధానాన్ని రాబట్టాలి. అది నాగబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు. ప్లస్ అదే కదా, ఆయన పెద్ద మనిషి. ఆయన సపోర్ట్ చేయడం అంటే మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి ఎలాగో సపోర్ట్ చేస్తారు కదా. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి ఏమో రాజగురు రామోజీరావే కదా. అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి కూడా రాజగురు రామోజీరావు అవుతాడు. గట్టిగా మాట్లాడారంటే ఆయనే మాట. ఒకేసారి పేపర్లో 25 లక్షల మంది ఒక నిమిషంలో చదివేటి పేపర్ ఏమైనా ఉందంటే ఒక ఈనాడు ఉంది. మిగతా ఎన్నిక లేదు కదా. అంటే ఏంటి? పేపర్ సర్క్యులేషన్ 15 లక్షలు. అంటే ఒక్కో పేపరు 10,000 మంది చదువుతారు. అంటే 15 లక్షలు అంటే లెక్కేసుకోండి ఎన్ని లక్షల మంది చదువుతున్నారు. అది మాట. అంటే హైయెస్ట్ సర్క్యులేషన్ కనుక వాళ్ళు అనుకున్నటువంటి రీచ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.